ఏమిటి ఆ శుభవార్త అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవరు రక్షిస్తాడు అని మనం అంటే ఆయనే అనగా ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసు అనంటే రక్షించేవాడు, క్రీస్తు అనంటే అభిషక్తుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేని నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు అనంటే, దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో పాపం అనేది ప్రవేశించింది. పాపం వల్ల మానవుని జీవితంలో మరణం వచ్చింది. మరణము ఏం చేస్తుందంటే నిత్య నాశనానికి, నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇటు నిత్య నాశనం నుంచి, నిత్య నరకం నుంచి మానవుణ్ణి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి మానవుడిగా జన్మించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో ఉన్న ఈ పాపము మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. కనుక మన జీవితాల్లో ఉన్న ఆ పాప భారం నుంచి తొలగించి మనకు నెమ్మదిని, శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, నిత్య రక్షణను అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరముల క్రితము ఈ భూమి మీదకి మానవుడిగా జన్మించాడు. ఏం చేశాడు ఆయన జన్మించి అని మనం ఆలోచన చేస్తే, మానవుడు భరిస్తున్న, మానవుడు బాధపడుతున్న ఆ పాప భారం అంతటిని కూడా ఆయన మీద వేసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి సిలువలో మానవాళి యొక్క పాపములు ఆయన మీద వేసుకున్నాడు. మనము పొందవలసిన శిక్షను ఆయన పొందాడు. మనము పొందవలసిన ఆ యొక్క బాధను ఆయన అనుభవించటమే కాదు గాని మానవాళి యొక్క పాపముల కొరకు ఆ కలువరి సిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నీ యొక్క జన్మ పాపము, కర్మ పాపము, అది ఎటువంటి పాపమైనా కూడా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రక్తములో ఉన్న పరిశుద్ధత ఆ పాప మలినాన్నింటిని కూడా తొలగించి మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చివేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడు. ఆయన మానవాళి యొక్క పాపముల కొరకై చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉన్న ఆ పాపాన్ని, ఆ భయమును, ఆ కలవరమును సమస్తాన్ని కూడా ఆయన తొలగించి నిత్య ఆనందాన్ని, నిత్య రక్షణను అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు.